హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను కాంబినేషన్ స్కిన్ కేర్ అయితే చూపిస్తున్నా అండి. చాలామందికి ఏ స్కిన్ టైపో తెలియకుండా ఉంటుంది. మాది ఏ స్కిన్ టైప్ అని చాలామంది అడుగుతున్నారు. నేను ఆ వీడియో కూడా చేశాను. ఇన్ కేస్ అది బిఫోరే పోస్ట్ చేస్తే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూడండి. మీది ఏ స్కిన్ టైప్ అని తెలిసాక మీరు ఏ స్కిన్ కేర్ వాడాలి అనేది తెలుస్తుంది. ఇది కాంబినేషన్ స్కిన్ కేర్ వీడియో అండి. సో నేను నా స్కిన్ కూడా కాంబినేషన్ స్కిన్నే. నేను 4 స్టెప్స్లో నా స్కిన్ కేర్ అనేది కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ వచ్చి ఓట్స్ స్క్రబ్బింగ్ అయితే చేసుకుంటా అండి. నేను ఏం చేస్తున్నా అనేది ఈ పక్కన పెడతానండి, ఒకసారి చూడండి. మీకు డీటెయిల్గా పక్కన చూపిస్తాను అండ్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓట్స్ స్క్రబ్బింగ్ అండి. ఓట్స్ అనేది నేను పౌడర్ చేసేసుకుని ఒక డబ్బాలో పెట్టుకుంటాను. నాకు కావాల్సినప్పుడు ఎదర్ వాటర్ అయినా మిల్క్ అయినా కలుపుకుని ఓట్స్తో స్క్రబ్ చేసుకుంటాను. అది ఎవ్రీడే చేయకపోయినా ఆల్టర్నేట్ డేస్లో చేస్తా అండి. నా ఫేస్ దానివల్ల గ్రీజీనెస్గా ఉండకుండా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ వల్ల ఎక్కువ ఓట్స్ చాలా ఫైన్గా ఉంటాయి. దానివల్ల మన స్కిన్ కూడా ఏమీ డ్యామేజ్ అవ్వదు, చాలా స్మూత్గా ఉంటుందండి. సో అది ఫస్ట్ స్టెప్ చేస్తాను. అండ్ సెకండ్ స్టెప్ వచ్చి సిరమ్ అండి. నేనైతే ఇక్లైట్ విటమిన్ సి సిరమ్ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ చాలా డ్రై అయిపోయి చాలా పింపుల్స్ వచ్చి ఒక టర్మ్లో చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో నాకు విటమిన్ సి అనేది చాలా బాగా వర్క్ అయిందండి. సో ఆ పింపుల్స్ అయితే తగ్గేవి కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు, బట్ ఆ మార్క్స్ అయితే నాకు తగ్గేవి కాదు. ఫేస్ అంతా మార్క్సే ఉండేవి. సో నాకు ఆ పిక్స్ నాకు అప్పుడు నేను తీసుకోలేదు, కానీ నిజంగా నాకు చాలా ఎక్స్ట్రీమ్ పింపుల్స్, డ్రై స్కిన్ అయిపోయి బ్రేక్ అయిపోయేది. సో నేను పింపుల్స్ అయితే తగ్గించుకోగలిగాను, కానీ ఏదో ఒక రెమెడీస్తో ఆ డార్క్ స్పాట్స్ అనేవి నాకు తగ్గలేదు. అవి తగ్గినా ఎక్కడో డీప్గా ఉండేవి, కనిపించేవి కొంచెం దగ్గరికి వచ్చేటప్పటికి. సో దానికి నేను విటమిన్ సి యూజ్ చేశాను, ఇక్లైట్ విటమిన్ సి. ఆ బిఫోర్ విటమిన్ సిస్ కూడా యూజ్ చేశాను, బట్ నాకు అవి అంత బాగా వర్క్ అవ్వలేదు. ఇక్లైట్ అయితే నాకు చాలా బాగా వర్క్ అయింది. నేను విటమిన్ సి సిరమ్ గురించి కూడా నేను క్లియర్ వీడియో చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ప్లీజ్. సో దానివల్ల నా డార్క్ స్పాట్స్ అన్నీ రెడ్యూస్ అయినాయి. నాది చాలా నీట్గా స్కిన్ అనేది వచ్చిందండి. సో నేను చెప్పే విటమిన్ సి సిరమ్ అయితే ఇదే. సో ఇక్లైట్ అండి. ఇది ప్యాకేజింగ్ అయితే ఇది వరకు వేరేగా ఉండేది, ఇప్పుడు మారింది. సో ఇది జస్ట్ నేను 1 డ్రాప్ పెట్టుకుని మొత్తం ఫేస్కి అప్లై చేసుకుని ఇలా డాప్ చేసుకుంటాను అంతే. నేను ఇలా పక్కన కూడా చూపిస్తాను అప్లై చేసుకుని. దానికి మించి ఏం చేయను. జస్ట్ ఆ 30 సెకండ్స్ తర్వాత నేను వేసుకుంటాను. నేనైతే మినిమలిస్ట్ అప్లై చేసుకుంటా అండి. ఇది నేను కొన్నాను, బట్ నాకు అంత బాగా వర్క్ అయినట్టు అనిపించలేదు. కొంచెం గ్రీజీగా అనిపిస్తుంది, బట్ కొన్నా కదా అని ఇంకొంచెమే ఉంది, నేను యూజ్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఇది మీకు వద్దు అనుకుంటే వేరే ఏ మాయిశ్చరైజర్స్కైనా లైక్ పాండ్స్ కూడా బాగుంటుంది, పాండ్స్కైనా వెళ్ళొచ్చు. నేను ట్యాన్ అయినట్టు కూడా అనిపించింది ఇది రాసినప్పుడు. ఇన్ కేస్ మీకు ఇది పడితే కనుక వాడండి, లేకపోతే మీరు పాండ్స్ మాయిశ్చరైజర్ వాడండి. అది నాకు చాలా బాగా వర్క్ అయింది. అండ్ సెటఫిల్ కూడా బాగుందండి, అది కూడా బాగుంది. అది అయిపోయింది నేను మీకు చూపించడానికి, అందుకే అవి చూపించట్లేదు, ఇది చూపిస్తున్నాను. సో మాయిశ్చరైజర్ కూడా రాసుకుని ఒక 30 సెకండ్స్ ఆగండి. తర్వాత అప్పుడు లిప్ బామ్ కూడా అప్లై చేసేసుకోండి. తర్వాత లాస్ట్ స్టెప్ అండి, సన్ స్క్రీన్ అనేది మీరు ఇంట్లో ఉన్న అవుట్ సైడ్ వెళ్ళినా సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండి. ఎక్కువ హార్ష్ ఎండలో మీరు ఉంటారు అంటే ఎవ్రీ 2 అవర్స్కి మీరు సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. ఇంట్లో ఉంటారు అంటే అట్లీస్ట్ 2 టైమ్స్ అయినా అప్లై చేయండి. లేదు అది చాలామందికి కుదరదు, అట్లీస్ట్ మార్నింగ్ టైం అయినా అప్లై చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, విటమిన్ డి కూడా ఇంపార్టెంటేనండి. అట్లీస్ట్ 5 to 10 minutes ఎండలో ఉండండి, మరీ హార్ష్ ఎండలో ఉండొద్దు. ఒక 9-10 ఆ టైంలో వచ్చే ఎండలో ఉండండి. 10 o'clock ఈజ్ ఫైన్. విటమిన్ డి అనేది ఎక్కువ ఉంటుంది. కొంచెం మీ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యేలాగా చూసుకోండి. సో లేడీస్ అయితే స్లీవ్లెస్ అయితే ఇక్కడ ఈ హ్యాండ్స్ అవి ఎక్స్పోజ్ అయ్యేలా చూడండి. అండ్ నీస్ వరకు కూడా లెగ్స్ అనేవి ఎక్స్పోజ్ అవ్వాలి. అండ్ ఈ నెక్ అండి, సో వాళ్ళకి సరిపోతుంది, జెంట్స్కి ఎలాగో పర్లేదు. సో ఇది బోత్ అండ్ మెన్ అండ్ ఉమెన్కి అండి. సో కొంచెం స్లీవ్స్ అనేవి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి మనకి ఇలా ఎక్స్పోజ్ అవడం వల్ల విటమిన్ డి అనేది బాగా వస్తుంది. సో లాస్ట్ స్టెప్ నేను సన్ స్క్రీన్ చెప్పాను కదా, నేను ఆక్వలాజికా ఇది వాడుతున్నాను, ఎల్లో కలర్ది. ఇది నాకు 699కి 2 సన్ స్క్రీన్స్ వచ్చాయండి. బాగుంది, క్రీమీ టెక్స్చర్లో ఉంది చాలా. ఇది అప్లై చేశాక నాకు గ్లాస్ ఫినిషింగ్ అయితే వస్తుంది, గ్లాస్ స్కిన్లా అనిపిస్తుంది, చాలా బాగుంది. SPF 50+, 699కి నాకు 2 సన్ స్క్రీన్స్ వచ్చాయి, నేను ఆఫర్లో కొనుక్కున్నా. ఇన్ కేస్ మీకు ఇలాంటి డీల్స్ కావాల్స్తే
ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను, ప్లీజ్ ఫాలో అవ్వండి. నేను అలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు అక్కడ స్టోరీలో చేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఇది టూ ఫింగర్స్తో అప్లై చేసుకోవాలండి సన్ స్క్రీన్. అందరూ కొంచెం అప్లై చేసుకుంటే అబ్బా ఎక్కువగా అనిపిస్తుంది అంటే లేదండి, 2 ఫింగర్స్తో అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను అప్లై చేసేది కూడా చూపిస్తాను, జస్ట్ డ్యాప్ చేసుకోండి, ఇలా రుద్దొద్దు కూడా. ఏదర్ మెన్స్ అండ్ ఉమెన్ బోత్ అండి, ఇద్దరికి సన్ స్క్రీన్ మస్ట్. నేను చాలామంది నన్ను అడుగుతున్నారు, ఈవెన్ మాకు తెలిసిన వాళ్ళే, ఇది మీరు జెంట్స్కి చెప్పండి అని. జెంట్స్కి అంటూ సపరేట్ ఏమి ఉండదు, జస్ట్ నేను ఇందులో చెప్పినవన్నీ జెంట్స్కి కూడా అప్లికబుల్ అవుతాయి. బట్ మీద ఏమైనా సెన్సిటివ్ స్కిన్ అయితే ప్లీజ్ ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి, అంతే. సో కాంబినేషన్ స్కిన్కి అయితే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పినట్టు అనుకుంటున్నాను, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి అండ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎక్కువ డౌట్స్ ఉంటే వేరే వీడియో ఏమైనా చేసి మీకు పెడతాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. వీడియో లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, లైక్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్.